మహాశివరాత్రి అంటే కేవలం జాగారం కాదు. అది అనంత విశ్వం పురుడు పోసుకున్న రాత్రి. కటిక తపస్సుతో ప్రకృతి అంటే పార్వతి, ఆ పరమ పురుషుడిని అంటే శివుడిని తన ప్రేమతో గెలిచిన పవిత్ర ముహూర్తం. ఈరోజే శివ శక్తుల వివాహం జరిగింది. హిమవంతుడి పుత్రిక పార్వతీదేవి శ్మశానవాసి అయిన శివుడిని వివాహం చేసుకోవడం వెనుక ఒక పెద్ద రహస్యముంది. శివుడు శూన్యమైతే శక్తి చైతన్యం, ఈ రెండూ కలిస్తేనే మనం చూస్తున్న ఈ సృష్టి. అందుకే ఈ కళ్యాణం కేవలం ఇద్దరి వ్యక్తుల కలయిక కాదు, అణువులో శక్తి ప్రవహించిన అద్భుతం. అదే వేగంతో శివుడు ఆనంద తాండవం చేస్తుంటే ఈ విశ్వం మొత్తంలో వైబ్రేషన్స్ మొదలయ్యాయి. సైన్స్ ప్రకారం చెప్పాలంటే ఈ రాత్రి భూమి ఉత్తరార్ధ గోళంలో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల సహజంగానే మనలో ఎనర్జీ పైకి ప్రవహిస్తుంది. అందుకే ఆకాశం నుంచి కురిసే ఆ కాస్మిక్ ఎనర్జీని ఒడిసి పట్టుకోవాల్సిన రాత్రి ఇది. నిద్రపోకుండా వెన్నెముక తిన్నగా ఉంచి జాగరణ ఎందుకు చేయాలంటే ఆ విశ్వశక్తి మీ మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ప్రవహించడానికి. ఇది ఒక యోగ విజ్ఞానం. కాని అసలు ట్విస్ట్ ఏంటంటే ఏ భక్తి లేకుండా కేవలం వేట కోసం వెళ్లి శివరాత్రి రోజంతా ఉపవాసమున్న ఒక వేటగాడికి శివుడు ముక్తిని ఇచ్చాడు. అది ఎలా సాధ్యం? ఆ ఆశ్చర్యకరమైన కథే మన ఫైనల్ ఎపిసోడ్. మిస్ అవ్వకండి.